పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మిథిలా నగరికి పోవు మార్గమున శిథిలాశయమొకటి అగుపించెను. నిర్జనమై భయంకరమైన పురాతనమై పాడువడియున్న ఈ ఆశ్రమము ఎవ్వరిదోయని రాముడడిగెను విశ్వామిత్రుని. విశ్వామిత్రుడు రాముని వినుమని వివరించెను ఆశ్రమగాథను. ఇది గౌతమ ముని దివ్యాశ్రమము, సురలెందరో పూజించిన స్థలము. గౌతమ ముని సతీ అహల్యతో తపమునరించిన పుణ్యాశ్రమము. ఒకనాటి రేయి వేకువజామున ఆశ్రమమున ముని లేని సమయమున గౌతమ ముని రూపు దాల్చి ఇంద్రుడు ఆశ్రమమున ప్రవేశించినాడు. దేవేంద్రుడు తన పతి రూపమున తనను కామించి వచ్చినాడని కనుగొని అహల్య కుతూహలమున సురనాథునితో కూడి రమించెను. నేటికి కృతార్థురాలనైనని దేవేంద్రునితో ప్రీతిగా పల్కెను. పతియే చెంచెడు వేళాయనని శీఘ్రముగా మరలి పొమ్మని తెలిపెను. నదిలో స్నానము ముగించుకొని గౌతముడే తెంచు వేళాయనని భయపడి ఇంద్రుడు పోజూచగాని గుమ్మములోనే ఎదురాయమో. గౌతమ మహర్షి జరిగిన పని గని ఆగ్రహమున శపించే ఇంద్రుని. దుర్వృత్తికింక పాల్పడకుండగా అండములూడే నేలరాలగా. సర్వ ప్రాణులకు కనబడకుండా దుమ్ములో పడి చెలించకుండా తిండి లేకుండా నీళ్లు లేకుండా పెక్కువేలేండు పడియుండుమని ఇటరకు రాముడు పాదమిడినప్పుడు పరిశుద్ధి నుండి నన్ను చేరుదు అని గౌతమ ముని శపించే అహల్యను హిమగిరులకేగే తపము చేయగను. రామచంద్రుడు అడుగిడినంత పావనమాయే ఆశ్రమమంతా. ఎన్నో ఏళ్లకు శాపము తొలగే దివ్యకాంతితో అహల్య వెలిగే. ప్రణతులిడిన శ్రీరామలక్ష్మణుల యథావిధి పూజించే అహల్య. రామాగమనము తెలిసి గౌతముడు మరలి అహల్యను గ్రహించినాడు.